జ్యువెలరీస్ డిసెంబర్ 14న హన్మకొండకు వస్తుంది. ఫస్ట్ ఫ్యాక్టరీ అవుట్లెట్. కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆదన్ మరొకొండం. నేను మీ ప్రసాద్. 2027 నాటికి బాబు చరిత్ర సృష్టించబోతున్నారా? ఇంతకీ ఏ విషయంలో ఆయన చరిత్ర సృష్టించబోతున్నారు అని మీకు తెలియజేసిపోయే ముందుగా, చంద్రబాబు నాయుడు గారు ఏదైనా సరే అనుకున్నారు అంటే అది ఖచ్చితంగా సాధిస్తారా, సాధించలేరా అనే మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నది, కొన్ని దశాబ్దాలుగా ఎదురు చూపులతో వాళ్ళు ఉన్నది దేని గురించో తెలుసా? పోలవరం. ఇదే పోలవరానికి సంబంధించి పూర్తయితే కొన్ని లక్షల ఎకరాల పంటకి నీరు అందిస్తారు కదా, పొలానికి. అలాగే కొన్ని కోట్ల ప్రజానీకానికి త్రాగునీరు వస్తుంది. సో అటువంటి పోలవరం ప్రాజెక్టు ఎందుకని డిలే అవుతూనే ఉంది అంటే, నాయకుల్లో చిత్తశుద్ధి కొరవడిందా అని అంటే ఖచ్చితంగా అవుననే చెప్పొచ్చు. సో ఇక ఈ పోలవరానికి సంబంధించి ఇప్పటిదా అప్పటిదా స్వాతంత్రం రాకముందు నుంచి ఈ ప్రణాళిక ఇప్పటికే నడుస్తూనే ఉంది. మరి అయితే ఇక ఖచ్చితంగా ఈ పోలవరాన్ని పూర్తి చేయాలి ఇప్పటికైనా అని చెప్పేసి అప్పట్లో రాజశేఖర రెడ్డి గారు మరలా ఈ యొక్క కార్యక్రమాన్ని కాలువలు తవ్వించడం కావచ్చు. ఇక దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర విభజన ఎప్పుడైతే జరిగిందో అప్పటి తర్వాత 2014 నుంచి పోలవరం పనులన్నీ కూడా శరవేగంగా పూర్తి చేస్తూనే ఉన్నారు. సో 2019లో ఏదైతే రాజకీయ పరిణామాల నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు ఓడిపోవడం, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడం, ఇక దాని తర్వాత అదృష్టం దురదృష్టం ఎలా చెప్పాలో కాదు తెలియదు కానీ కోవిడ్ రూపంలో చాలా డ్యామేజ్ అయ్యింది. సో ప్రధానంగా నాయకులకి చిత్తశుద్ధి ఉందా లేదని సెకండరీ విషయం. ఒకవేళ చిత్తశుద్ధి ఉన్నా చేయలేని పరిస్థితి. అఫ్కోర్స్ ఉందా లేదో 2019 నుంచి 2024 మధ్య అది మీకే తెలుసు. అయితే ఆ కోవిడ్ నేపథ్యంలో 2020 సంవత్సరం పనులు సాగలేదు, 2021 పనులు సాగలేదు, 2022 సాగలేదు, 2023 సాగలేదు, 2021 అంటే కోవిడ్ వల్ల పనులు సాగలేదు అని చెప్పేసి మనం సమర్థించుకోవచ్చు. కానీ 2022, 2023లో ఏం జరిగింది అని అంటే మాటలే. అసెంబ్లీ సాక్షిగా బుల్లెట్ దిగిందా లేదా, వీఆర్ కమిటెడ్ టు ఇట్, అది ఇది అని చెప్పేసి ఛాలెంజ్లు తప్ప పోలవరానికి సంబంధించిన వ్యవహారం ఏమి నడవలేదు. దాని తర్వాత మరో ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి అంబటి రాంబాబు గారు, ఇక ఆయన సంగతి అయితే ప్రత్యేకంగా చెప్పుకోనగర్లా. ఇక ఇప్పుడు ఇంకా వాళ్ళ గురించి చెప్పిన అనవసరం కానీ, సో ఆ పోలవరానికి సంబంధించి ఇంచు కూడా నడవల. ఇక మరలా కూటమి 2024లో అధికారంలో చేపట్టిన తర్వాత ఇప్పుడు ఈ యొక్క పోలవరాన్ని ఖచ్చితంగా పూర్తి చేయాలి అని చెప్పేసి అయితే ఒక కమిట్మెంట్తో ఉన్నట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు. సో ఈసారైనా సరే పూర్తి చేస్తారా లేదా అని చెప్పేసి మనం మాట్లాడుకోవాల్సి వస్తే, ఇదే 2016లో అప్పటి ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి దేవినేని ఉమామహేశ్వరరావు గారు 2018 నాటికి పోలవరాన్ని ఖచ్చితంగా పూర్తి చేస్తామని చెప్పేసి అప్పట్లో ఆయన ఛాలెంజ్ చేశారు. తీరా కట్ చేస్తే అవలా. ఇక దాని తర్వాత అనిల్ కుమార్ యాదవ్ ఆయన ఇట్లాగే బల్లగుద్ది మరీ ఛాలెంజ్లు విసిరారు. ఎప్పుడు చూస్తే ఆయన ఎక్కడ ఉన్నారో ఎవరికి తెలియదు. ఇక దాని తర్వాత అంబటి రాంబాబు గారు ఆయన ఏం చేస్తున్నారో ఎవరికి తెలియదు. ఇప్పుడు ఇదంతా ఒక ప్రక్కన పెడితే వీళ్ళందరూ కూడా ఎవరు, ఇప్పుడు నేను చెప్పిన 3 పేర్లు కూడా ఆయా ప్రభుత్వాల్లో నీటిపారుదల శాఖ మంత్రులుగా చేసిన వాళ్ళు. కానీ ఇప్పుడు కొండబద్దలు కొట్టినట్లుగా మొట్టమొదటిసారి ఈ యొక్క వ్యాఖ్య చేసింది ఎవరో తెలుసు, ఒక సాక్షాత్తు ఒక ముఖ్యమంత్రి. ఆ ముఖ్యమంత్రి కూడా ఎవరో తెలుసు, చంద్రబాబు నాయుడు గారు. సో ఆయన ఇంకా ఖచ్చితంగా ఇది కమిట్మెంట్తో చేస్తాము 2027 నాటికి. అది కూడా ఏ రకంగా ఏంటి, ఆ ప్రణాళిక ఏంటి అనేది మీకు ఇప్పుడు తెలియజేస్తూ ఉంటాను. సో ఇక్కడ కనుక మనం గమనించినట్లయితే, పోలవరం ప్రాజెక్టులో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాల వల్ల కావచ్చు 10,000 నుంచి 15,000 కోట్ల నష్టం జరిగింది. కొత్త డయాఫ్రామ్ వాల్కు అదనంగా 300 కోట్ల ఖర్చు. అగాధాలు పడడం వల్ల వైబ్రో కాంపాక్షన్ పనులకు 836 కోట్లు, ఇసుక నింపేందుకు 312 కోట్లు, కాఫర్ డ్యాములకు సీపేజీతో నీరు నిల్వ వల్ల అది ఎత్తిపోసేందుకు 211 కోట్లు ఖర్చు. ప్రత్యక్షంగా 2,400 కోట్ల అదనపు భారం అయితే పరోక్ష భారం కూడా ఉంది. టీడీపీ ప్రభుత్వం ఉంటే 2021 నాటికి పోలవరం పూర్తయ్యేది. ప్రాజెక్టు నిర్మాణం కుంటుపడడం వల్ల రాష్ట్రానికి వచ్చే ఆదాయం రాకుండా పోయింది.
10,000 రూపాయల కోట్ల నుంచి 15,000 కోట్ల రూపాయల వరకు నష్టపోయినట్లే. గడిచిన 5 ఏళ్లలో కేంద్రం 8,242 కోట్లు ఇస్తే అందులో 2,344 కోట్లు మళ్లించేశారు. మరో 2,000 కోట్ల భారం పెట్టి వెళ్ళిపోయారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరిగిందిట. ఇక 2 దశలు 41.15 మీటర్ల ఎత్తు లేఖ ఇచ్చింది జగనే. ఇది అసలు ట్విస్ట్ చూద్దాం. పోలవరంలో తొలుత 2 దశలు లేవు. ఈ 2 దశలు లేఖ ఇచ్చింది 41.15 మీటర్లు. తొలి దశ నిధులు ఇవ్వాలని లేఖ ఇచ్చింది జగనే. ఇప్పుడు మమ్మల్ని విమర్శిస్తున్నారు. మళ్ళీ పూర్తి ప్రాజెక్టుకి నిధులు ఇమ్మంటే ఆలస్యం అవుతుందని తొలి దశకు నిధులు ఇచ్చేయమన్నాము. జగన్ చేసిన పాపం వల్ల ఈ సమస్య వచ్చింది. ఇది ముమ్మాటికి తప్పే. ఇది జగన్మోహన్ రెడ్డి గారు చేశారా, చంద్రబాబు నాయుడు గారు చేశారా, ఎవరి వల్ల తప్పు జరిగింది అనేది కాదు కావాల్సింది. అక్కడ తప్పు జరిగిందా లేదా రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ మనం గమనించవలసిన అంశం. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నారు ఇది అంటే ఇప్పుడు సరే 41.15 మీటర్స్ వరకు మాత్రమే ఖర్చులకు చూస్తే ఏదైతే 45 మీటర్లు కోరుకుంటున్నారో దాని వరకు ఖచ్చితంగా అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వం అయినా ఖర్చు బరాయించి దాన్ని నిర్మించాల్సిందే. ఎందుకంటే ఇది సాదాసీదాగా ఏదో ఇవాళ కట్టేసి వదిలించేసుకుందాం అనేది కాదండి. ఇది కొన్ని దశాబ్దాలు కాదు శతాబ్దాలు ఉండవలసిన ప్రాజెక్టు. సో అటువంటి ప్రాజెక్టుకి అవసరమైతే ఇంకొక 5,000 కోట్లు ఖర్చు అయినా పర్వాలేదు, లేదా ఇంకో 10,000 కోట్లు ఖర్చు అయినా పర్వాలేదు, అప్పైనా పర్వాలేదు, కానీ ఆ ప్రాజెక్టును మాత్రం పగడ్బందీగా నిర్మించాల్సిందే. ఏదైతే ఎత్తు కోరుకుంటున్నారో ఆ ఎత్తుకి ఏమాత్రం కూడా తగ్గకుండా నిర్మించాల్సిందే. లేదంటే ఆ నీరు నిల్వ చేసుకున్నా అది నీరు పారుదల అవడానికి ఉపయోగం లేకపోతే దానివల్ల ఇంక మనం ఎంత ఖర్చు పెట్టి వేస్ట్ కదా. సో కాబట్టి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పాపం అది ఇది అని మనం ఇంకా మాట్లాడుకోవడం అనేది కరెక్ట్ కాదు అని చెప్పేసి అయితే మనం అనుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే ఈ ప్రాజెక్టు కోసం ఎంతో కష్టపడ్డా ఢిల్లీకి తిరిగే నీతి ఆయోగ్తో మాట్లాడి రాష్ట్రానికి వచ్చేలా చేసాము. జాతీయ ప్రాజెక్టులు 20 నుంచి 30 ఏళ్ళు పూర్తి కాలేదు. ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా పోరాడారో ఆ యొక్క ప్రాజెక్టును పూర్తి చేయడానికి అనేది. ఇక దాని తర్వాత మీకు అసలు పోలవరం కార్యాచరణ ఏ విధంగా ఉంది, ఎప్పటికీ ఏ విధంగా వీళ్ళు పూర్తి చేస్తారని హామీ ఇస్తున్నాడు అనేది మీకు క్లుప్తంగా తెలియజేస్తాను. 2025 డిసెంబర్కు కొత్త డయాఫ్రమ్ వాల్ పూర్తి చేయాలని చెప్పాం. సో ఏదైతే డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయింది అని చెప్పేసి అది జరిగిన తర్వాత ఈ యొక్క పోలవరానికి సంబంధించిన ఎక్స్పర్ట్స్ని తీసుకొచ్చి విదేశాల నుంచి మరి ఏం చేయాలి ఏంటి అని చెప్పేసి అప్పుడు ఆలోచన చేసినప్పుడు కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మించాల్సిందే అని చెప్పేసి అన్నారు. ఈ తరుణంలో వచ్చే సంవత్సరం అంటే ఇప్పుడు ఇది 2024 డిసెంబర్ కదా, 2025 డిసెంబర్ నాటికి కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణం పూర్తయిపోతుంది. ఒకటి ప్రధాన డ్యామ్ గ్యాప్ 2 పనులు 2027 డిసెంబర్కి పూర్తవుతాయి. సో ఇంకా కరెక్ట్గా 3 సంవత్సరాలకి ప్రధాన డ్యామ్ గ్యాప్ మెయిన్ డ్యామ్ అనమాట దాని గ్యాప్ 2 పనులు 2027 డిసెంబర్కి పూర్తవుతాయి. 2026 అక్టోబర్ నుంచి నీళ్లు నిల్వ చేయటం ప్రారంభించేలా పనులు పూర్తి చేస్తాం. అది 2026 అక్టోబర్ నుంచి నీళ్లు నిల్వ చేయడం ప్రారంభించేలా పనులు పూర్తి చేస్తారు. సో అంటే ఇక్కడ మనం గమనించవలసిన అంశం నీరు నిల్వ చేయటం అనేది మొదలు పెడుతుంది 2026 అక్టోబర్ నెలకి. సో అప్పటి నుంచి ఈ యొక్క నీరుని నిల్వ చేయటం అనేది ప్రారంభమవుతుంది. సో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇక అప్పటి నుంచే పోలవరాన్ని మనం ఉపయోగించుకుంటున్నట్లు అర్థం చేసుకోవచ్చు. తర్వాత కొత్త డయాఫ్రమ్ వాల్ ప్రధాన డ్యామ్ సమాంతరంగా నిర్మించే అంశం కూడా పరిశీలిస్తున్నాం. సో అది కూడా సమాంతరంగా నిర్మిస్తే మరి ఏ విధంగా ఉంటుంది అనేది కూడా పరిశీలనలో ఉందట. అలాగే ఎడమ కుడి కాలువల అనుసంధాన పనులు 1.5 పూర్తి. ఈ ఎడమ కుడి కాలువల అనుసంధాన పనులు 1.5 ఇది మంచి పరిణామమే. అప్రోచ్ ఛానల్ 2026 జూన్లోపు, స్పిల్ ఛానల్ 2027 జులైకి, పైలట్ ఛానల్ 2027 మే నాటికి పూర్తి. ఎడమ కాలువ హెడ్ రెగ్యులేటర్ 2027 ఫిబ్రవరి, ఎగ్జిట్ ఛానల్ 2027 ఏప్రిల్కు, టనెల్ 2027 ఫిబ్రవరికి పూర్తి. ట్విన్ టనెల్స్ 2026 చివరికి పూర్తి. భూసేకరణ 16,000 ఎకరాలకు పైగా ఉంది. 2025 ఏప్రిల్కు పూర్తి చేస్తారు. సో 901 కొండ నుంచి అవసరమైతే మెటీరియల్ తెచ్చుకోవాలి. తక్షణమే అనుమతులు తీసుకుని పని ప్రారంభిస్తున్నాం. ఇది వాళ్ళ యొక్క కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది అని చెప్పారు. ఇక్కడ మనం గమనించవలసిన అంశం ఏంటి అంటే ఇవన్నీ కూడా పేపర్లలోనో మీడియాకే పరిమితం కాకూడదు. కార్యాచరణలో జరగాలి.
ఇక్కడ ప్రతి ఒక్క అంశం ఏదైతే చెప్పారో చెప్పినట్లుగా తూచా తప్పకుండా క్రమక్రమంగా ఆయా తేదీలకు కనుక పూర్తి చేయగలిగితే చంద్రబాబు నాయుడు గారు చరిత్రలో నిలిచిపోతారు. ఇందులో ఎటువంటి సందేహం లేదు. ఇక్కడ ఆర్థికపరమైన వనరులు అంటారా, ఆల్రెడీ కేంద్రం సపోర్ట్ చేస్తానే ఉంది. ఎందుకంటే ఎన్డీఏ అధికారంలో ఉంది ఇటు రాష్ట్రంలోనూ అటు కేంద్రంలోనూ. అలాగే కేంద్రంలో ఉన్న పెద్దలు ఆర్థిక శాఖ మంత్రితో సహా, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రితో సహా ఖచ్చితంగా మేము మద్దతు ఇస్తాము, సపోర్ట్ చేస్తాము ఆర్థికంగా అన్ని రకాలుగానని చెప్పేసి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వానికి ఒక భరోసానిచ్చారో, మరి ఇటువంటి తరుణంలో ఖచ్చితంగా పోలవరం అనేది పూర్తి చేయవలసిన బాధ్యత రాష్ట్ర కూటమి ప్రభుత్వం పైన ఉన్నది. సో ఆ దిశగానే వీళ్ళు అడుగులు వేస్తున్నారు. ఇందులో వాళ్ళ చిత్తశుద్ధిని మనం ఏ విధంగా శంకించాల్సిన అవసరం ఏమీ లేదు. కానీ కావాల్సింది రాజకీయపరమైన వ్యాఖ్యలో ఇంకోటో కాదు. ఒక కమిట్మెంట్ ఉన్న నాయకుడిగా రాష్ట్ర ప్రజలందరూ కూడా కొన్ని దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న దానికి ఖచ్చితంగా ఈ యొక్క పనులు కనుక పూర్తి చేసి నీరు కనుక అందించగలిగితే చంద్రబాబు నాయుడు గారు మరొకసారి చెప్తున్నాను చరిత్రలో నిలిచిపోతారు. ఎందుకంటే ఇది రాయలసీమ వరకు కూడా కొన్ని కరువు ప్రాంతాలకు కూడా ఈ యొక్క నీటిని సప్లై చేసుకోవడానికి ఆ యొక్క పోలవరం ద్వారా అక్కడ నీటి కొరతను తీర్చడానికి ఉపయోగపడుతుంది. అలాగే ఇది రైతులకే కాదండి, రైతులు చాలామంది కూడా ఏదైతే ఆత్మహత్యలు చేసుకుంటున్నారో ఆ ఆత్మహత్యలన్నిటికీ కూడా తెరదించే పరిస్థితి వస్తుంది. అట్లాగే మరొక అంశం త్రాగునీరు. ఇప్పటికీ స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయింది అని చెప్పేసి మనమేమో ఇక్కడ సెలబ్రేషన్స్ చేసుకోవడం కాదు కదా కావాల్సింది. ఇంకా అట్టడుగు స్థాయిలో మరీ కనీసం త్రాగడానికి నీరు కూడా అవకాశం లేకుండా ఏ వారానికో 10 రోజులకో బిందె నీళ్లు తెచ్చుకొని అల్లల్లాడిపోతూ ఉన్న ప్రాంతాలు కొన్ని ఉన్నాయి. అటువంటి ప్రాంతాలకు కూడా ఈ విధంగా ప్రాజెక్టులు నిర్మించడం ద్వారా వాళ్ళకి త్రాగునీరు సదుపాయం లభిస్తుంది. కాబట్టి ఇదంతా కూడా ఒక చరిత్రగా ఉండబోతుంది. సో ఇక్కడ ఖచ్చితంగా ఏది ఏమైనా కానీ పోలవరం ఈసారి పూర్తి చేయాల్సిందే. అదే నేను మీకు చెప్తున్నది. గతంలో మనకి నీటిపారుదల శాఖ మంత్రులు మాత్రమే ఆ విధమైన హామీలు ఇచ్చారు. కానీ ఇప్పుడు హామీ ఇచ్చింది స్వయాన ముఖ్యమంత్రి. సో ఖచ్చితంగా ఈ యొక్క పోలవరం పూర్తవ్వాలి అని చెప్పేసి అయితే మనం కోరుకుందాం. నాట్ ఓన్లీ దట్, ఇక్కడ రాజకీయపరమైన అంశాలు వద్దు, వైసీపీ వాళ్ళు కూడా కోరుకోవాల్సింది ఏంటి అంటే పోలవరం పూర్తి చేయాలి. అదే చంద్రబాబు నాయుడు గారి కీర్తి ప్రతిష్టలు వస్తాయి, ఆయనకు మంచి పేరు వస్తుంది, లేకపోతే ఆ పార్టీకి బెనిఫిట్ అవుద్ది, అట్లాంటి ఆలోచనలు అది రాజకీయపరమైన ఆలోచన. అలా కాదు, ఎవరు పూర్తి చేసినా మనం అభినందించాలి. అది జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి చేస్తుంటే బ్రహ్మాండంగా ఉండేది, ప్రతి ఒక్కరు కూడా హర్షించేవాళ్ళు. సో ఆయన చేయలేకపోయారు, కనీసం వీళ్ళన్నా చేయగలిగితే అదే మనకి 10,000గా భావించాలి. ఇది మొత్తానికి పరిస్థితి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా 2020 నాటికి చంద్రబాబు నాయుడు గారు పోలవరం పూర్తి చేసి చరిత్ర సృష్టిస్తారా లేదా అనే మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.